The Lord, the best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. Force much than has a Christ suffered in the flesh. Arm yourselves also with the same mind. The book of 1 Peter chapter 4 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనమని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, చాలా మంది కొడతారు, చాలా మంది తిడతారు, శరీరమును అనేక సార్లు గాయపరుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాటిని బట్టి మౌనము సహించి దేవుడు ఏ రీతిగా అయితే శ్రమల యందు ఎన్నో కొరడా దెబ్బలను, ఎన్నో దెబ్బలు తిని ఉన్న తన శరీరం గాయపడినప్పటికీ కూడా దేవుడు కోపపడలేదు, కానీ వాటిని యందు ఓర్పును కలిగి ఉన్నాడు. ఆయుధముగా ధరించుకొని ఉన్నాడండి. శ్రమల యందు దేవుడు తన యొక్క మనస్సును ఆయుధముగా ధరించుకొని తాను ఎన్నో శ్రమలను అనుభవించాడు. మరి మనం కూడా దేవుని వలె, దేవుని పోలిక వలె మంచి మనస్సు కలిగి క్రీస్తు ఏ రీతిగా శ్రమ నొంది ఉన్నాడో అదే రీతిగా మనం కూడా ఏమైనా శ్రమలు పొంది ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. దేవుని మనస్సును మనం ధరించుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అనునిత్యం మనం దేవుణ్ణి స్మరించుకొనుచు శ్రమల యందు కాకుండా దేవుని యందు ఆనందించుచు మనమందరము దేవునికి ప్రార్థించుకుందుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. దేవా, ఈ వాక్కు ద్వారా మాతో తెలియచేస్తాం, అందుని బట్టి స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా నాయన, నీవు శ్రమ నొందినప్పుడు ప్రవ్వా, నీ శరీరం అనేక సార్లు గాయము పొందినప్పటికీ కూడా ప్రవ్వా, మీరు ఓర్పును కలిగిన వారై మీరు ఆ సమస్యలన్నింటినీ తట్టుకొని ఆ మనసునంతటిని మీరు ఆయుధముగా ధరించుకొని ఉన్నారు. అట్టి ఆయుధములు మాకును దయచేయండి ప్రవ్వా. నీ జ్ఞానముతోటి నింపండి, నీ శక్తితోటి నింపండి, నీ బలముతోటి నింపమని కోరుతూ దేవా, మేము ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పటికీ, ఏదైనా శరీరం నిమిత్తం కానీ, ఏదైనా నిందలు కానీ, ఏదైనా కొట్టడం కానీ, ఏమైనా జరిగినప్పుడు కానీ ప్రవ్వా, వాటన్నిటి నుంచి మమ్ములను ధైర్యపరచండి ప్రవ్వా. మా మనసులను మేము ఆయుధంగా ధరించుకునేలా సహాయం దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.